విశాఖ జిల్లా అక్షతాపురం మండలం పూడిమడక దగ్గర ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఉపాధికి సంబంధించి నిర్దిష్ట హామీ ఇవ్వలేదని స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో పాటు మత్స్యకార జీవితాలకు ఈ పవర్ ప్లాంట్ శాపంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్ ప్లాంట్కు తాము వ్యతిరేకం కాదంటూనే ఉపాధిపై స్థానికులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా వైజాగ్ కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, ఎన్టీపీసీ విస్తరణకు సంబంధించి అక్కడ స్థానికుల అభ్యంతరాల పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళకి ఒకవేళ ఉపాధి కనుక హామీ ఇస్తే పనులు ముందుకెళ్లే అవకాశం ఉందా? సముద్ర తీరంలోనే ఆనుకుని దక్షిణ భారతదేశంలో తొలిసారిగా నిర్మిస్తున్న జరగబోతోంది. 7 గ్రామాలకు సంబంధించిన దాదాపు లక్షల మంది ప్రజలందరికీ సంబంధించిన జీవన్మరణ సమస్య ఈ ఎన్టీపీసీ అని చెప్తూ ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు కానీ లేకపోతే మత్స్యకారులు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు సంబంధించిన ఉపాధికి ఎలాంటి హామీ లేదు. మరోవైపు కాలుష్య నియంత్రణకు సంబంధించిన స్పష్టమైన నివేదికలు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. దీన్ని అడ్డుకుంటామని కూడా స్థానికంగా ఉన్న మత్స్యకారులు కానీ లేకపోతే వామపక్ష పార్టీలు కానీ చెప్తున్న పరిస్థితి ఇక్కడ పూడిమడకలో కనిపిస్తోంది. మరోవైపు పూర్తిగా గ్రామాలన్నింటిలోనూ కూడా పోలీసు నిర్బంధం మధ్య ఉంది. పూర్తిగా పోలీసులను మోహరించారు. 600 మందికి పైగా పోలీసులు ప్రజాభిప్రాయ సేకరణ స్థలం దగ్గర మోహరించి ఉన్నారు. మరోవైపు ఇప్పటికే 70 మందికి పైగా వివిధ సంఘాలకు చెందిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఎవరైతే గ్రామాల్లో కీలకంగా ఉన్నారో ఆ యువకులందరినీ కూడా అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ కేసులు పెట్టిన పరిస్థితి కనబడుతోంది. మరికొద్దిసేపట్లోనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం కాబోతోంది. మేడం, చెప్పండి, పూడిమడక దగ్గర వస్తున్న పవర్ ప్లాంట్ కి సంబంధించి మీరు ప్రధానంగా ఏ అభ్యంతరాలను వ్యక్తం చేస్తా ఉన్నారు? ఈరోజు ఎన్టీపీసీ అనేది 4000 మెగావాట్లు దీంతో వస్తుంది ఇక్కడికి. అయితే సుమారుగా ఇక్కడున్న పూడిమడక రాష్ట్రంలోనే 20,000 మంది మత్స్యకారులు ఉన్న పూడిమడక పక్కనే ఉన్న గ్రామం, చాలా నియర్ అనమాట. ఒక 10 నిమిషాలు నడిస్తే ఆ డిస్టెన్స్ ఉంది. కాబట్టి 20,000 మందికి ఉపాధి ఏం చేస్తారనేది మేము అడగదలుచుకున్నాం. వాళ్ళకి ఇప్పటికే బ్రాండెక్స్ వచ్చి వాళ్ళ మత్స్య సంపద నాశనం అయిపోయిన ధోరణి కనపడుతుంది. ఇప్పుడు 4,000 మెగావాట్లు విద్యుత్ ఇక్కడికి వచ్చిందంటే సూపర్ పవర్ అట. అందుకని ఇందులో ఈ సూపర్ పవర్ ఫ్యాక్టరీలో ఎంతమందికి మత్స్యకారులకి ఉద్యోగాలు ఇస్తారనేది స్పష్టంగా ప్రభుత్వం చెప్పట్లేదు. అలాగే యాష్ బాండ్ వాళ్ళు ఇచ్చిన నివేదికలోనే 75,500 మంది దాకా ఎఫెక్టెడ్ అవుతారని చెప్పేసి వాళ్ళ నివేదికలో ఉంది. అలాగే సంవత్సరానికి యాష్ 16,80,000 టన్నుల యాష్ ఈరోజు వస్తుందని చెప్పేసి వాళ్ళ లెక్కలే ఇచ్చారు. కాబట్టి ఈ యాష్ ఎక్కడేస్తారనేది ఇప్పటికే 2,000 మెగావాట్లు ఎన్టీపీసీ పరవాడ దగ్గర ఎన్టీపీసీ వచ్చింది. ఈ ఎన్టీపీసీ వలన ఈరోజు పిట్టవానిపాలెం, పిలకవానిపాలెం, స్వయంభూవరం వంటి గ్రామాల్లో అసలు మంచినీళ్లు తాగడానికి లేవు. పుట్టే బిడ్డలేమో అంగవైకల్యంతో పడుతున్నారు. అలాగే ఈరోజు మత్స్యకారులు వేటకెళ్లి తమ యొక్క ఉపాధి కోసం ఏమాత్రం కూడా అస్సలు పూట కూడా గడవని పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఒకటే చెప్పాలి, ఈ రోజు ఉపాధి ఎంతవరకు ఇస్తారు. అలాగే 7 డిగ్రీల ఉష్ణోగ్రతతో అంటే అంత వేడి ఉష్ణోగ్రతతో ఈరోజు హీట్ వాటర్ వదులుతారు. కాబట్టి మత్స్య సంపద నాశనం అయిపోద్ది. అదే ఆధారంగా వీళ్ళకి భూములు లేవు, వీళ్ళకేమో ఆస్తులు లేవు. ఆ గంగమ్మ తల్లే వీళ్ళ ఆస్తి. కాబట్టి వీళ్ళకి హక్కు కల్పించాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా 5 కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, అంటే మీరు మత్స్యకార గ్రామాలకు సంబంధించిన కొంత వ్యతిరేకత ఉంది. ఏ అంశాల మీద మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు? నా పేరు శాబల శ్రీరాములండి, పూడిమడ మాజీ సర్పంచ్. మా పూడిమడ గ్రామం సుమారు 15,000 జనాభా. అందరూ కూడా సుమారు 95% మత్స్యకారులు చేపల వేట మీద జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్టీపీసీ పెట్టినందువల్ల మాకు చాలా నష్టం ఉంది. పొల్యూషన్ కానీ ఇంకోటి కానీ చేపల మత్స్యంపద కానీ సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. మేము గ్రామ తరఫున మత్స్యకార నాయకులుగా మాట్లాడేది ఏంటంటే ఇక్కడ ఎన్టీపీసీ మాకు అవసరం లేదు. ఈ ఎన్టీపీసీ ఉన్నందువల్ల నష్టం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని మేము కోరుతున్నాం. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎన్టీపీసీ ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఇలా అలా కాదు, ముందుగానే గోడ కట్టేసిన తర్వాత నామక ప్రజా 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 ఋషి, మొత్తంగా పూడిమడక దగ్గర అయితే పెద్ద ఎత్తున మత్స్యకారులు వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నిర్బంధం, గ్రామాల్లో నిర్బంధం కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా మత్స్యకారులందరూ వచ్చి తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పబోతున్నారు. ఒకటి, జీవనోపాధికి సంబంధించిన నిర్దిష్టమైన హామీ దొరకాలి. 2, ఏదైతే యాష్ ఉంటుందో అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పటికే 2 పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందుజా ఉంది, సింహాద్రి ఎన్టీపీసీ ఉంది. అక్కడ చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఇబ్బందికర వాతావరణం మత్స్యకారులు ఎదుర్కొంటున్నారు కనుక అలాంటి ఇబ్బంది మా దగ్గర కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా నిర్దిష్టమైన
హామీలు ఇవ్వాలి. అలాగే ప్రజాభిప్రాయ సేకరణతో పాటు పర్యావరణానికి సంబంధించిన అభ్యంతరాలు సిస్మిక్ జోన్ కు 3లో ఉంది. ఇది సిస్మిక్ జోన్ 3లో ఉండడం అత్యంత ప్రమాదకరం. రేపు పొద్దున పవర్ ప్లాంట్కి ఏదైనా ప్రమాదం వాటిల్తే ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ మీద నిర్దిష్టమైన ప్రకటన రావాలి. ఒకటి ఉపాధికి సంబంధించి, 2 కాలుష్యానికి సంబంధించిన ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ లేకపోతే ఇతర పనులను ముందుకు సాగించాలని కూడా ఇక్కడ వామపక్ష పార్టీలు ప్రజలు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిర్బంధం మధ్య ప్రజాభిప్రాయ సేకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని జిల్లా అధికార యంత్రాంగం అయితే కంకణం కట్టుకుంది. ఇందుకు సంబంధించినంత వరకు అన్ని గ్రామాల్లోనూ భారీగా పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. రిషి. రైట్, థ్యాంక్ యూ రవి.